నిప్పులు కక్కుతున్నటువంటి ఎర్రటి నేత్రాలు, చేతులలో పట్టుకున్నటువంటి కాలపాశాలు పట్టుకుని వాళ్ళు భయంకరాకారులై వచ్చి ఆయన మీదకి పాశం వేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, జీవుణ్ణి లాగడానికి. వాళ్ళని చూసి చూడగానే నోట మాట ఆగిపోయింది. నిశ్చేష్టుడైపోయి కళ్ళు తెరిచి అలా ఉండిపోయి ఆ భయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పైకి వినపడలేదు, లోపల ఎక్కడో గుణిగాడు. నారాయణ నారాయణ అని కొడుకు మీద భ్రాంతి ఉండిపోయి నారాయణ అని వాణ్ణి పిలిచాడు. వాణ్ణి పిలవగానే ఇంత పాశం వేసి లాగుతున్నటువంటి యమభటుల దగ్గరికి ఎవరో నలుగురు వచ్చారు. వాళ్ళు పీతాంబరధారులై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాళ్ళై మంచి మంచి కిరీటాలను ధరించినటువంటి వారై చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నారో అన్నట్టుగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదిలి వచ్చాడా అన్నట్టుగా ఉండి ఈ యమభటులందరినీ కూడా పక్కకి తోసేస్తే భటులు పక్కకి పడిపోతే వాళ్ళు లేచి వచ్చి అన్నారు, మీరెవరు? దివ్యమంగళాకృతులై ఉన్నారు, ఇటువంటి మంగళాకారులైనటువంటి మీరు ధర్మచక్రం తిరగకుండా అడ్డొస్తున్నారు. వీడి పేరు అజామీళుడు, మహాపాపాత్ముడు, చెయ్యరాని పాపములన్నీ చేశాడు. ఇటువంటి వాడి ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమై యమధర్మరాజు గారు మమ్మల్ని పంపించారు. మా కర్తవ్యత నిష్ఠయందు వేరొకరు జోక్యం చేసుకోవడాన్ని మేము అంగీకరించాం. మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? మమ్మల్ని ఎందుకు పక్కకి తోసేశారు? మీరు ఎందుకు మేము ఇతని ఉసురు తీయకుండా అడ్డుపడ్డారని అడిగారు. అయితే వాళ్ళన్నారు, మీరు అమాయకులు, మీకు ఏది ధర్మ సూక్ష్మమో అది తెలియదు. అజామీళుడు మహాపాపాత్ముడు, నిజమే, బ్రాహ్మణ కులంలో పుట్టాడు, వేదం చదువుకున్నాడు, అగ్నికార్యం చేశాడు, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. ధర్మపత్నిని విడిచిపెట్టి ఒక వేశ్యతో సంగమ సుఖాన్ని అపేక్షించి తల్లిదండ్రుల్ని కూడా నిర్లక్ష్యం చేశాడు, భార్యని విడిచిపెట్టాడు, దొంగతనాలు చేశాడు, సురాపానం చేశాడు, ఆమెకి బిడ్డల్ని కన్నాడు, తాను చదువుకున్నవన్నీ మర్చిపోయాడు. కానీ ప్రాణోత్క్రమణ సమయమునందు నారాయణ నామము పఠించాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని కొడుకునన్నాడో ఎవరినన్నాడో మాకు అనవసరం, నారాయణ అని అన్నాడా లేదా? ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు. మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. అందున ఎప్పుడు చెప్పాడు? ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అందుకని ఇతని పాపాలు గత జన్మలవన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు అతనికి పాపాలు లేవు. మేము తీసుకెళ్ళాలి, మీరెవరు తీసుకెళ్ళడానికి?